తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. ఈ రోజు మంచి రోజు, రేపు ఇంకా మంచి రోజు కాబోతా ఉంది ఈ తెలంగాణ ప్రజలకు. ముఖ్యంగా రైతుల పట్ల ఆనందాలు వెల్లివిరిసే రోజు కాబోతుంది రేపటి రోజు అని చెప్పేసి ఈ సందర్భంగా చాలా గర్వంగా నేను ఒక రైతు బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేగా, ఒక రైతు బిడ్డ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, రైతు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా ఉంటుందో అట్లాంటి వ్యక్తి నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడతా ఉన్నాం. ఈరోజు మనందరికీ అన్నం పెట్టే రైతుల రుణాలు మాఫీ చేయాలని ఒక పెద్ద ఆలోచన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా రైతులకు పూర్తి స్థాయిలో అండగా ఉండి రైతులను ఆదుకోవాలి, రైతుల రుణాలు మాఫీ చేయాలనే ఆలోచనతో గతంలో కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసిన ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ 2022 జూన్లో మా ప్రియతమ నాయకులు, ఈ దేశానికి కాబోయే భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ వరంగల్ జరిగిన రైతు డిక్లరేషన్ లో మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉంది. వచ్చిన వెంబడే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆ రోజు చాలా గొప్పగా చెప్పిన విధంగానే ఈరోజు మాట నిలబెట్టుకోబోతా ఉన్నాం. రేపటి రోజు మీకందరూ కూడా తెలుసు, ఈ 2 లక్షల రుణమాఫీకి నాంది పలకబోతా ఉన్నాం. రేపు అనగా గురువారం రోజు 18వ తారీఖు రోజు మొదటగా ఈ 2 లక్షల రుణం ఏకకాలంలో మాఫీలో భాగంగా రేపు ₹1,00,000 లోపు ఉన్న రైతులందరికీ కూడా రేపు 4 గంటలకు రైతుల ఖాతాల్లో ఈ రుణాలన్నీ కూడా జమ చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా మేము రేషన్ కార్డు విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రేషన్ కార్డు అనేది ఓన్లీ కుటుంబాన్ని గుర్తించడానికే తప్ప రుణమాఫీకి ప్రామాణికం కాదని చెప్పేసి, రుణమాఫీకి ప్రామాణికం రైతు యొక్క పాస్బుక్ మాత్రమే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినాం. సో ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, రైతుల రుణాలకు మాఫీ చేయడానికి ప్రామాణికంగా తీసుకోబోతా ఉన్న డాక్యుమెంట్ ఏంటంటే రైతు యొక్క పాస్బుక్ మాత్రమే అని చెప్పేసి కూడా ఈ రోజు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా రైతు పాస్బుక్ ఆధారంగా చేసుకొని ఈ 2 లక్షల రుణాల మాఫీ ఏకకాలంలో చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మా మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి ఈ సందర్భంగా తెలియజేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఏమాత్రం రైతుల పట్ల కనికరం లేని వ్యక్తులు, రైతులను దేశించే వ్యక్తులు, రైతులను రాళ్లతో కొట్టి ఇబ్బందులకు గురి చేసిన పార్టీకి నాకు సంబంధించిన నాయకులు, రైతులు ఎండ వానకు చలికి తడుస్తున్నా పట్టించుకోలేని బీజేపీ దద్దమ్మలు కొందరు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చట్లేదు, ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏమీ చేయట్లేదు అని చెప్పేసి కొన్ని కళ్ళు లేని కబోదులు నిన్న కూడా ఈ మహబూబ్నగర్ పట్టణంలో మాట్లాడిన విషయాలు మా దృష్టికి రావడం జరిగింది. మీకు కళ్ళు చెవులు ఉంటే పోయి ప్రజలను అడిగితే తెలుస్తుంది. రైతులకు మేమేదో ఆంక్షలు పెట్టామని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఏదో అవకాశం దొరికితే సార్ పబ్లిసిటీ కోసం అని చెప్పేసి నిన్న మహబూబ్నగర్ నుంచి ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ వల్ల ఓట్లతో గెలిచిన ఎంపీ గారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ఏదో భిక్ష పెడితే ఆమె ఎంపీ అయిపోయి ఏదో నేనేదో గెలిచిన ముఖ్యమంత్రి మీద నేను పోరాటం చేసి గెలిచిన అని చెప్పి గొప్పలు చెప్పుకున్నావు. నువ్వు గెలుపు ఎవరు ఎట్లా గెలిచినావో, నువ్వు టీఆర్ఎస్ వాళ్ళు నీకు ఏ విధంగా సహకారం చేసి మొత్తానికి తెలుసు. నువ్వు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసారు రైతులను అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా. ₹1 అన్న ఇప్పటి వరకు బీజేపీ పార్టీ రైతుల రుణాలు మాఫీ చేసింది ఎక్కడన్నా? ఈరోజు
భారతదేశంలో చాలా రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది కదా, మరి ఒక్క దగ్గరన్నా మీరు రైతుల పట్ల ఏమన్నా చిత్తశుద్ధి, మీకు రైతుల పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఒక్క రూపాయిని ఎక్కడైనా మాఫీ చేయగలిగినరా ఇప్పటి వరకు? మీరు రైతులను పట్టించుకోరు, రైతుల రుణాలు మాఫీ చేయరు, కానీ పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తల లోన్లు మాత్రం మాఫీ చేస్తారు బీజేపీ. రేపు మీ కళ్ళల్లో ఆనందం చూడబోతా ఉన్నాం. ముఖ్యంగా రైతులందరూ కూడా, పాలమూరు జిల్లా రైతాంగానికి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పెద్ద ఎత్తున రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరపబోతా ఉన్నాం. ఆ సంబరాలలో రైతులందరూ కూడా గతంలో ఎన్నడూ జరగని విధంగా హిస్టరీలో మొదటిసారి, అంటే గతంలో 1,00,000 రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్, కానీ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నది ఈరోజు భారతదేశంలో మొదటి రాష్ట్రం తెలంగాణ. దాదాపుగా 20 రోజుల ముందుగానే ఈ ప్రక్రియ రేపు ప్రారంభించబోతా ఉన్నాం. వితిన్ రేపు 1,00,000 రూపాయల రుణమాఫీ, 1,00,000 లోపు ఉన్న రుణాలను రేపు మాఫీ అయితే మిగతావన్నీ కూడా 2-3 రోజుల మొత్తం కూడా మాఫీ చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఈ తప్పుడు ప్రచారాలు చేసే తప్పుడు మనుషుల గురించి దయచేసి రైతులు ఎవరు కూడా ఆలోచన చేయొద్దు, పట్టించుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రేపటి రోజు మనందరికీ కూడా చాలా శుభదినం. మనం అందరం కూడా మా మీడియా మిత్రులు కూడా రేపు ఆహ్వానం పలకపోతా ఉన్నాం. రేపటి సంబరాలలో మీరందరూ కూడా రేపటి సంబరాలలో భాగస్తులు కావాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.